సిద్ధం అంటూ జనంలోకి వెళ్తే యుద్ధంలో ఓటమి ఎదురైంది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? వై నాట్ 175 అంటే చివరకు 11 సీట్లే దక్కాయి. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. కీలక నేతలు రాజీనామా చేస్తున్న వేళ ఫ్యాన్ ని మళ్లీ గిరగిరా తిప్పే పనుల్లో పడ్డారు వైసీపీ అధినేత. నేనున్నాగా పాసు బీకేవులే నువ్వేడపోయావా అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. భవిష్యత్తు మనదే అన్న క్యాడర్ లో భరోసా నింపుతున్నారాయన. అది అవదమ్మా, పొంగుద్ది టైం వచ్చినప్పుడు తుస్సుమంట. ఇది మీ బ్లాక్. తప్పొప్పుల్ని సమీక్షించుకుని పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తూనే కొందరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? వరుస సమీక్షలు, నేతలతో అధినేత భేటీపై వైసీపీలో నడుస్తున్న చర్చ ఏంటి? ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. జిల్లాలకు కొత్త అధ్యక్షులు, యాక్టివ్ గా అనుబంధ సంఘాలు, పార్టీ బలోపేతానికి అధినేత చర్యలు, ప్రభుత్వంపై పోరాటానికి అస్త్రాలు. సమరమే అంటున్న వైఎస్ జగన్. అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. ఎన్నికల్లో గురి తప్పింది, సంక్షేమ పథకాలు మళ్ళీ అధికారంలోకి తెస్తాయనుకుంటే లెక్క తప్పింది. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 11 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు వైఎస్ఆర్సీపీ. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. ప్రతిదీ స్కామే. సైతాన్ వేదాలు వెళ్ళిస్తుందా? ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? జనం రోడ్ల కాంట్రించి ఉమ్మేయటం, ట్రాఫిక్ రూల్స్ ని మీరటం, మట్కా, జూదం, క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తాం. అవునా? అబ్బా, ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వామ్యం కావాలా. చేస్త్రీ ఏం చేస్త్రీ, ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం చెప్తావు? ఎంత బాగుపోయాడు బంగారం, మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది. తమకు అన్నిటికీ నవ్వే, తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. అదే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. నువ్వేం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ 6 ఏమైనాయి, సూపర్ 7 ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన